హలో గైస్. ఈ వీడియో జస్ట్ ఫర్ లైక్ ఓన్లీ ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ మీరు గైడెన్స్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ గా ఈ స్టూడెంట్స్ గైడెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మళ్ళీ కొత్తగా గైడెన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చాను. ఓకేనా? సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో లైక్ మెయిన్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది ఒక క్లియర్ బ్రీఫ్ ఐడియా ఇస్తాను. అంటే ఎంపీసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కంపేర్ టు కోర్. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది దీన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి. సో అంటే మీరు ఎంపీసీకి చాలా చాలా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి కంపేర్ టు కోర్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అనేది ఒకసారి చూడండి. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఈ 60+ మార్క్స్ అనేవి ఎలా స్కోర్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ కట్ గా చెప్తాను. ఒకసారి వినడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫైనల్ గా మీకు ఆ వీడియో లింక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా షేర్ చేస్తాను. అవి చూసిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి అంటే ఈ సెట్ 60 మార్క్స్ అంటే ఇన్ ద సెన్స్ 50, అంటే 50 to 60 మధ్యలో ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి నాకు తెలిసి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ తో రాస్తారు అనుకుంటున్నాను. సో దట్ ఎక్కువ మీకు ఏమంటారు, లైక్ రేస్ పెరగవచ్చు అనమాట. సో ఈ రేస్ లో మీరు కూడా ముందు ఉండాలంటే డెఫినెట్ గా ఎంపీసీలో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. సో బట్ ఎలా స్కోర్ చేయాలి? ఆల్రెడీ మీ దగ్గర గైడెన్స్ తీసుకున్నాం, బట్ నాకు క్లారిటీ రావట్లేదు ఏంటి అని. ఫస్ట్ ఏంటి అంటే కెమిస్ట్రీ ఏదైతే ఉందో యాజ్ యూజువల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయమని చెప్తాను. అండ్ దాని తర్వాత ఫిజిక్స్ ఏదైతే ఉందో ఫిజిక్స్ అనేది నా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే నేను రాసుకున్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవి మీరు యూటిలైజ్ చేసుకున్న ఆర్ ఎల్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి కదా, అవి మీరు చూస్తే సరిపోతుంది. అండ్ కమింగ్ టు మ్యాథ్స్ అనేది మీరు పక్కాగా ఈ యొక్క వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అనేవి చూడాలి. ఫస్ట్లీ ఏంటి అంటే మీకు ఒకసారి చూపిస్తాను సో దట్ క్లారిటీ వచ్చేస్తుంది. నేను మళ్ళీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీకు చాలా మంది అర్థం కాకపోవచ్చు కాబట్టి చూపిస్తాను. ఓకేనా? సో ఐ థాట్ మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను స్క్రీన్. సో మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఫస్ట్లీ ఏంటి అంటే కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ మీరు ఇక్కడ 2012 2016 అని ఇక్కడ అటమిక్ హిస్టరీ, కెమికల్ బాండింగ్, సొల్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీరు షార్ట్ హ్యాండ్ నోట్స్ చూడకుండా తర్వాత లైక్ షార్ట్ హ్యాండ్ నోట్స్ అంటే లైక్ నేనైతే నోట్స్ పంపించానో మీకు టెలిగ్రామ్ లో ఆ నోట్స్ అనేది చూడకుండా మీరు డైరెక్ట్ గా ప్రీవియస్ క్వశ్చన్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే షార్ట్ హ్యాండ్ నోట్స్ అనేది నేను చాలా సింపుల్ గా ఉంటుంది. అరౌండ్ ఒక 30 పేజెస్ లో కంప్లీట్ చేస్తాను చాప్టర్ అంతా, అంటే లైక్ సిలబస్ అంతా, కెమిస్ట్రీ సిలబస్ అంతా. సో కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి. మీకు ఒకసారి నేను చూపిస్తాను లైక్ ఏంటి అని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, టిక్ మార్క్స్ ఆర్ వెరీ ఈజీ స్కోరింగ్ టాపిక్స్ అని. అడ్వాన్స్ హిస్టరీ, కెమికల్ బాండింగ్, యాసిడ్ బేసిస్, కొరోజన్, ఫ్యూయల్స్, అడ్వాన్స్ కెమిస్ట్రీ. అంటే మీకు అరౌండ్ 15 మార్క్స్ అలా వస్తే సరిపోతుంది అనమాట కెమిస్ట్రీ నుండి. ఈజీగా స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది రిమైనింగ్ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ. మనం సిలబస్ ని ప్రాపర్ గా అర్థం చేసుకుంటే మాక్సిమం టాపిక్స్ అనేది మీరు ఎలా చూడాలి ఏం చూసుకోవాలి అనేది మీకు క్లారిటీ ఉందనుకోండి. ఆల్రెడీ నేను కెమిస్ట్రీ సంబంధించిన రోడ్ మ్యాప్ అనేది ఆల్రెడీ చేశాను. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఆ మూడు కూడా కిందన కామెంట్ సెక్షన్ లో పెడతాను. ఒకసారి చూడండి. చూసాక డెఫినెట్లీ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఆ, దాని మీద వర్కౌట్ చేయండి. ఓకేనా? సో మీ టైం మాత్రం ఇవ్వండి. అనవసరంగా మీ టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ప్లేలిస్ట్ అని మీరు ఇదైనా చూడొచ్చు. మీది షేర్ చేస్తాను. మీకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఈ మూడు ఏవైతే ఉన్నాయో మన గైడెన్స్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో ఇదిగోండి, ఇది కెమిస్ట్రీ అనమాట. మీరు ఓన్లీ కెమిస్ట్రీ షార్ట్ హ్యాండ్ నోట్ చూస్తారు. చూసిన తర్వాత దానికి సంబంధించిన అటమిక్ ఎగ్జాక్ట్ చూసారు, దానికి సంబంధించిన ప్రీవియస్ చేయండి. ఓకేనా? లైక్ నోట్స్ పెట్టుకోండి, ఆ నోట్స్ లో రాసుకోండి. ఓకే, లైక్ అంత డీటెయిల్ గా కాకపోయినా సరే రఫ్ గా రాసుకోండి. దాని తర్వాత సేమ్ యాజ్ డీస్ గా ఎప్పుడైతే ఇలాగ కెమిస్ట్రీ అయిపోయిందో అట్లీస్ట్ ఒక 2 days లో మీరు ఫిజిక్స్ అవ్వడానికి అయితే ట్రై చేయొచ్చు. ఫిజిక్స్ ఎందుకు అంత ఈజీ అంటే మీకు ఒకసారి చూపిస్తాను ఫిజిక్స్ అనేది ఎలా ఏంటి అనేది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫిజిక్స్ అనేది మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడండి అని చెప్పట్లేదు. బట్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఎక్కువ టైం తీసుకునే బదులు మీరు అవే ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశారో అక్కడ జస్ట్ అవే నేను ఇక్కడ డ్రైవ్ లింక్ లో పోస్ట్ చేస్తాను. సో కాబట్టి అవైనా చూడండి. ఎందుకు అంత పర్టికులర్ గా చెప్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది ఇదే తప్పు చేశారు. లైక్ ఎక్కువ ఫిజిక్స్ కి టైం ఇచ్చేసారు, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ కి వాళ్ళు అంటే వచ్చు అనుకొని చెప్పి రివిజన్ చేయడం మానేశారు అనమాట. ఇక్కడ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదివినా సరే అనవసరం, బట్ రివిజన్ అనేది చేయకపోతే చాలా చాలా దెబ్బతింటారు. సో కాబట్టి అరౌండ్ మీకు ఉన్న టైంలో ఒక అరగంట అయినా గంట అయినా సరే రివిజన్కి ఇవ్వండి. ఓకేనా? మీరు ఒక 4 hours ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా అందులో 1 hour అయినా సరే రివిజన్కి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి.
సో దట్ మీ యాక్యురసీ అనేది పెరుగుతుంది. అండ్ అలాగే మాక్ టెస్ట్ అనేది ప్రాపర్ గా రాయడానికి అయితే ట్రై చేయండి. మీకు రావట్లేదు అనుకున్న మా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలాంటి ఒక నోట్స్ అనేది పెట్టుకుంటారు కదా, నార్మల్ షార్ట్ నోట్స్ అనేది, అంటే ఓన్లీ ఒక 10 పేజెస్ 20 పేజెస్ ఉంటాయి అనుకుంటారు కదా, అందులో రాసడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో నాకు ఈ బిట్ రావట్లేదు, ఈ బిట్కి ఇది ఆన్సర్ అని చెప్పి రీడ్గా రాసుకోండి. ఓకేనా? సో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి చూడలేకపోతున్నాను అనుకుంటే ఇక్కడ డ్రైవ్ లింక్ అనేది పోస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది యూజ్ చేసుకొని జస్ట్ అక్కడ న్యూమరికల్స్ అనేవి మార్చడానికి అయితే ట్రై చేయండి. న్యూమరికల్స్ అనేవి జస్ట్ మార్చుతాడు, అంతకుమించి ఏం చేయడు. ఓకేనా? సో అది. అండ్ కమింగ్ టు లైక్ ఇవి చేస్తే మీకు 60+ మార్క్స్ వచ్చేస్తాయి అంటే డెఫినెట్లీగా చెప్తున్నా, 50 ఛాన్స్ అయితే ఉంటుంది. 50 to 60 మధ్యలో ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఈ షార్ట్ హ్యాండ్ నోట్స్ చూసిన తర్వాత రివిజన్ అనేది సరిగ్గా చేయలేదు. బట్ ఏంటి అంటే ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవి మాత్రం నేను బాగా బాగా చూశాను. బట్ ఇలా అయితే కాదు, నేను ఓన్లీ పీడిఎఫ్ ఏదైతే మీరు ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ లో పెట్టాను కదా, ఇలా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇవన్నీ చూడకుండా నేను డైరెక్ట్ ఏవైతే మీకు టెలిగ్రామ్ లో పెట్టానో చాలా వరకు అందరికి తెలిసి ఉంటుంది, చాలా మంది జాయిన్ అయిన ఉంటుంది కాబట్టి. సో కెమిస్ట్రీ 1 to 4 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని, అంటే ఫస్ట్ చాప్టర్ 4 చాప్టర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని మీకు పెట్టుంటాను, ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఇదంతా అయిపోయింది, కెమిస్ట్రీ అయిపోయింది, ఫిజిక్స్ అయిపోయింది. బట్ ఏంటి అంటే మీరు ఎక్కువ టైం తీసుకోవద్దు, మీకు చాలా తక్కువ టైం ఉంది. కోర్ మీరు ఎంపీసీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని బాగానే ఉంది. బట్ ఏంటి అంటే ఒకవేళ మీరు బ్రాంచ్ అనేది చేంజ్ అవ్వట్లేదు అనుకోండి, ఖచ్చితంగా బ్రాంచ్ ర్యాంక్ మీద స్టిక్ అవ్వండి, బ్రాంచ్ సబ్జెక్ట్స్ మీద స్టిక్ అవ్వండి. బట్ అది కూడా చేస్తూ ఉండండి, ఎందుకంటే మీకు చెప్పలేము, లైక్ మీకు వస్తున్న ఓవరాల్ ర్యాంక్ బట్టి కూడా మిమ్మల్ని మీ యొక్క సీట్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా? కౌన్సిలింగ్ టైంలో. దాని తర్వాత కెమిస్ట్రీ అయిపోయింది, ఫిజిక్స్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఏదైతే మ్యాథ్స్ ఉందో ఈ మ్యాథ్స్ అనమాట. సో ఇక్కడ నేను పైన ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను, వితౌట్ షార్ట్ హ్యాండ్ అండ్ వీడియో లెక్చర్స్ యూ కాంట్ అండర్స్టాండ్. అయితే మీరు ఇక్కడ ఏదైతే వీడియో లెక్చర్స్ ఉన్నాయో ఈ వీడియో లెక్చర్స్ అనేవి మీరు చూడొచ్చు. బట్ ఏంటి అంటే నేను ఎలా చెప్పాలి, మోస్ట్లీ చాలా మంది ఏంటి అంటే ఈ యొక్క వీడియో లెక్చర్స్ చూడకుండా, షార్ట్ హ్యాండ్ నోట్స్ చూడకుండా డైరెక్ట్ ప్రీవియస్ చేస్తున్నారు. అలా చేయొద్దు. అలా చేస్తే మీకే లాస్ అనమాట. ఓకేనా? సో ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క వీడియో లింక్స్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్స్. ఇవి చూసే ముందు ఒక్కసారి ఈ వీడియో లెక్చర్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంది, పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే వీడియో మొత్తం చూసేశారు. చూసిన తర్వాత మీరు ప్రాబ్లమ్స్ అనేవి చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్ అవి చూడండి, అవి చేయండి. ఓకే, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలా చేస్తే ఇక్కడ మీరు చేస్తారు అంటే ఒక వీడియో చూసేస్తారు, వీడియో చూసిన తర్వాత ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు, ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత షార్ట్ కట్స్ ఏవైతే షార్ట్ కట్స్ చూసుకుంటారు. ఓకేనా? అలా చేయండి. అలా చేస్తే మీకు ప్యారల్ గా మూడు అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఒకే రోజులో ఒక్కొక్క టాపిక్ అవగొడుతూ వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎంత కొన్నిసార్లు ఎన్ని ప్లాన్ చేసినా సరే మన లక్ బట్టి అంటే అవ్వకపోవచ్చు. బట్ ఏంటి అంటే హార్డ్ వర్క్ మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేది ఇస్తుంది కాబట్టి డెఫినెట్లీ మీకు మంచి స్కోర్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇలా మీరు 50 to 60 మార్క్స్ తెచ్చుకోవచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక షార్ట్ హ్యాండ్ నోట్స్ అనేది ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని, నేను ప్రొవైడ్ చేసిన షార్ట్ హ్యాండ్ నోట్స్ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయితే మాత్రం 60+ తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీకు నేను చెప్పాలనుకున్న ప్రతి పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు గైడెన్స్ తీసుకోవాలనుకుంటే పక్కగా తీసుకోండి. అండ్ ఇది మాత్రం చెప్పగలను, మీకు మాత్రం మంచి మంచి స్కోర్ చేసే బాధ్యత నాది. ఓకేనా? సో మీకు మోటివేషన్ ఇస్తాను, తర్వాత మెంటర్షిప్ ఇస్తాను, తర్వాత మీకు ఫైనల్ అంటే లైక్ ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ టైంలో నేనే మీకు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తాను అనమాట, మీ ర్యాంక్ బట్టి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కౌన్సిలింగ్ లో కూడా పెట్టచ్చు అనమాట. ఓకే. సో లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశాను, చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ చేశాను కూడా. సో అదే మీకు చేయబోతున్నాడు, గైడెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఓకే. సో ఇది నేను చెప్పాలనుకుంటున్న కంటెంట్. ఇంకేమైనా మిస్ చేస్తుంటే ఖచ్చితంగా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి కామెంట్ సెక్షన్ లో. డెఫినెట్లీ ఐ విల్ వాచ్ అండ్ గివ్ రిప్లై టు దమ్. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.